అధిక ఉష్ణోగ్రతలు ఐరోపా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అసాధారణ వేడి కారణంగా ఫ్రాన్స్లో గత వారం సుమారు 1000 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక యూరోప్ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 1300కు పైగా చేరింది. జూన్ 21 నుంచి వడదెబ్బకు రికార్డు స్థాయిలో 1300 మందికి పైగా మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు ఐరోపాలోని పలు దేశాలు పేర్కొన్నాయి. ఎండల ప్రభావం ఆరోగ్య రంగంపై తీవ్రంగా పడ్డట్లు తెలిపాయి. యూరోప్లోని కోట్లాది మంది ఎండ వేడిమితో కొట్టుమిట్టాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయని, గ్రీస్లో అంతరాయాలు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. విపరీతమైన ఎండవేడి, వడగాల్పులు, ఉక్కపోత 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ఆ ఎండ వేడికి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ప్రస్తుతం యూరప్ కంట్రీలో ఇదే పరిస్థితి. అయితే అక్కడ కేవలం 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదైంది. దీనికి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో అక్కడి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి ప్రతాపంతో యూరప్ కంట్రీస్ అల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాల్లో ప్రజలు ఆగమవుతున్నారు. ఎండవేడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఫైర్ ఇంజన్లతో వాటర్ కొట్టిస్తున్నారు. ఉష్ణోగ్రతను తగ్గించేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే నదులు, కాలువల్లో స్నానాలు చేస్తున్నారు. ఓ ప్రాంతంలో అయితే రోడ్డుపై ఆమ్లెట్ వేస్తున్నారంటే పరిస్థితి ఏ మేర ఉందో అర్థం చేసుకోవాలి. వడగాల్పుల కారణంగా బ్రిటన్లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హాంషైర్లోని గోస్పర్ట్లో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకోవడంతో యూకేలో ఇదే అత్యధిక వేడి రోజుగా గుర్తించారు. వేడిగాలుల కారణంగా బ్రిటన్లో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. బ్రిటన్ చుట్టూ సముద్రాలు ఉంటాయి. సముద్రాలు ఉన్న ప్రాంతంలో సహజంగానే తేమ అధికంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు తగ్గాలంటే చెమట ఆవిరి కావడం కీలకం. ఇలా అయితే శరీరం సహజంగా చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ అధికంగా ఉంటే చెమట త్వరగా ఆవిరి కాదు. దీంతో శరీరం నుంచి వేడి బయటకు వెళ్లకపోవడంతో మరింత ఉక్కపోత అనిపిస్తోంది. దీనివల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. అటు స్పెయిన్లో కూడా కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. ఉత్తర స్పెయిన్లో కూడా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. బాస్క్ కంట్రీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. అయితే కేవలం 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు యూరోప్ జనాలు ఇంతలా భయపడుతున్నారు.